రేయ్ ఇప్పటి నుంచి మనం కూడా అందరికి నో చెప్పడం నేర్చుకోవాలి మామ. అందరికి నో చెప్పడమా? అది మనతో కాదుగా మామ. అందుకే నో చెప్పడం నేర్చుకుందాం అంటున్నా. అమ్మాయిలను చూడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా అడిగితే డైరెక్ట్ నో అని చెప్పేస్తారు. మనము మన పని పక్కన పెట్టి వాని పని కోసం ఉరుకుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? చేసేదేం లేదు, ఇప్పటి నుంచే మనం నో చెప్పడం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను బయటకు పోదాం రా అంట, నువ్వు నాకు నో చెప్పాలి, సరేనా? సరే సరే. సరే నడు, చిన్న పని ఉంది, బయటకు పోద్దాం. సరే నడు. రేయ్ నో చెప్పాలరా నువ్వు. అబ్బా మర్చిపోయినారా, మళ్ళీ. అరే చిన్న పని ఉంది, బయటకు పోదాం నడు. సరే నడు. రే నో చెప్పాలరా. అరే 20 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది మామ, నో చెప్పనీకి వస్తలేదు. అబ్బా సరే తి, ఇప్పుడు నేను ట్రై చేస్తా, నువ్వు నన్ను పైసలు అడుగు, నేను చెప్తా. సరే. అరే మామ ఒక 1000 రూపాయలు ఉంటీరా. అర్జెంట్ ఆరా, నా కాడ లేవు, వేరేటో అడిగిస్తావు. అరే ఎరుపుకా, నువ్వు నో చెప్పాలరా. అబ్బా మర్చిపోయినారా, మళ్ళీ ఒక 1000 రూపాయలు ఉంటాయి. అరే నా కాడ లేవు. అరే మా నాన్నమ్మ హాస్పిటల్లా. ఎచ్చట్ మనతో అయితే రా నో ఎప్పుడు. నీ అమ్మ సెల్ఫిష్ వాళ్ళతో అయితే నో ఎప్పుడు, మనతో కాదు, మనం సెల్ఫిష్ కాదు. నడు, దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది, బిర్దా ఉందా. అరే నడు మామ, నీకు నో చెప్తానా.